హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో అరిథమెటిక్ ప్రోగ్రెషన్, ఏపీ, అలానే అరిథమెటిక్ మీన్, నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే టాపిక్ గురించి మనం స్టార్ట్ చేసి అట్లా టాపిక్ని మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే టాపిక్ భాగంగా మనం ఇప్పటికే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే టాపిక్ లో మనకి వచ్చే సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ జీపీ. దీన్నే మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో మనం అరిథమెటిక్ ప్రోగ్రెషన్ కి నెక్స్ట్ జీపీకి అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ కి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం డిఫరెన్స్ తెలుసుకునే ముందు అసలు జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రేషియో ఆఫ్ two consecutive terms is same. సో ఇది మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ కి సంబంధించిన డెఫినేషన్. సో అలానే మనం ఏపీలో కి డెఫినేషన్ మనం ఏం చెప్పుకున్నాము అని చెప్పంటే కామన్ డిఫరెన్స్ ఆఫ్ two consecutive terms is same. సో ఇది మనం ఏపీకి చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మనకి ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, అలా సో ఆన్ ఏ ప్లస్ ఎన్డి ఇలా ఉంది అంటే వీటన్నిటికీ మనం ఏం చేస్తాము అని చెప్పంటే ఏ ప్లస్ డి మైనస్ ఏ ప్లస్ 2d మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ డి. సో ఇక్కడ డి, ఇక్కడ కూడా మనకి డి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కామన్ డిఫరెన్స్ కనుక్కుంటున్నాం. ఇక్కడ రేషియో అంటే ఇక్కడ మనకి దీన్ని ఏమని పిలువబడుతుంది అని చెప్పంటే కామన్ రేషియో అని చెప్పి పిలువబడుతుంది అనమాట. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి, సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ మైనస్ చేస్తాం, అట్లానే థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ మైనస్ చేస్తాం. సో ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 5 అలా సో ఆన్ 10. సో ఈ ఫస్ట్ 10 నెంబర్స్ కి నేను కామన్ డిఫరెన్స్ కనుక్కోమంటే మీరు అందరూ ఏం చేస్తారు అని చెప్పంటే ఫస్ట్ సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ మైనస్ చేస్తారు, నెక్స్ట్ థర్డ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ మైనస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, 2 minus 1 is equal to 3 minus 2. సో మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 is equal to 1, ఇది కరెక్ట్. సో మనం కామన్ డిఫరెన్స్ d is equal to ఏమని చెప్తాము అని చెప్పంటే 1 అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ కామన్ డిఫరెన్స్ మనం ఎలాగైతే చెప్పామో ఇక్కడ మనం కామన్ రేషియో అంటే ఇక్కడ మనం ఏం చేసాం, సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ మైనస్ చేసాం. ఇక్కడ కామన్ రేషియోలో ఏం చేస్తామని చెప్పంటే సెకండ్ టర్మ్ ని మైనస్ చేయకుండా డివైడ్ విత్ ఫస్ట్ టర్మ్ చేస్తాం, ఇజ్ ఈక్వల్ టు 3/2. సో ఇప్పుడు ఈ సిరీస్ మనకి జీపీలో ఉందా అంటే జీపీలో లేదు. ఎందుకు, ఇక్కడ సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్, అందుకని చెప్పి ఇవి మనం జీపీలో లేవు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఈ వీడియోలో మనం కంప్లీట్ గా జీపీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మాక్సిమం ఎక్కువగా మనం ఈ కామన్ రేషియో ఇంకా కామన్ డిఫరెన్స్ అనే టాపిక్ దగ్గర ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కన్ఫ్యూజన్ అన్ని మనం పోగొట్టుకోవాలి అని చెప్పంటే కొద్దిసేపు ఏపీ టాపిక్ ని మర్చిపోయి ఓన్లీ జీపీ టాపిక్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. అంటే ఇక్కడ నేను జస్ట్ మీకు ఏం చెప్పదలుచుకున్నాను అని చెప్పంటే డిఫరెన్స్ బిట్వీన్ ఏపీ అండ్ జీపీ. సో మనం డిఫరెన్స్ కనుక ఫస్ట్ తెలుసుకున్నాము అని చెప్పంటే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఇప్పుడు జీపీ అంటే ఏంటి, మనకి రేషియో ఆఫ్ 2 consecutive terms ఈజ్ సేమ్. సో ఇది మనకి వచ్చిన వాల్యూ. సో ఇప్పుడు మనం ఒక వాల్యూ తీసుకుందాం, లైక్ ఒక సీక్వెన్స్ తీసుకుందాం. ఏంటంటే ఏ కమా ఏఆర్ కమా ఏఆర్ స్క్వేర్ కమా ఏఆర్ క్యూబ్ అలా సో ఆన్ ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్. సో ఇది ఒక సీక్వెన్స్. సో ఈ యొక్క సీక్వెన్స్ కి ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి ఏ. అలానే మనం ఏపీలో కామన్ డిఫరెన్స్ అన్నాం, ఇక్కడ మనం కామన్ రేషియో, దీన్ని మనం ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ ఇచ్చిన సీక్వెన్స్ కి కామన్ రేషియో ఏంటి అంటే సెకండ్ టర్మ్ ఏఆర్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ ఏఆర్ స్క్వేర్ డివైడెడ్ బై సెకండ్ టర్మ్ ఏఆర్. సో ఏ క్యాన్సిల్, ఇక్కడ ఏఆర్ క్యాన్సిల్. సో మనకి ఇక్కడ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ వచ్చింది. సో కామన్ రేషియో మనం ఎట్లా దేంతో డినోట్ చేస్తాము అని చెప్పంటే ఆర్ తోటి మనం డినోట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి మనకి బేసిక్ గా కొంచెం తెలియాల్సిన వాల్యూస్. సో ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యొక్క జామెట్రిక్ ప్రోగ్రెషన్ బేస్ చేసుకొని మనం ఏజీపీ అంటే
అరిథమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్పి రెండు కలిసి ఉంటాయి దాంట్లో. సో అటువంటి వాటికి మనం ఎక్కువగా సమ్స్ అవి సాల్వ్ చేయాలి అని చెప్పంటే మనకి ఈ యొక్క టాపిక్ అనేది పర్ఫెక్ట్గా ఫస్ట్ తెలిసి ఉండాలి. సో మనం జీపీ మీద ఒకటి కాదు రెండు కాదు, మనం ఎన్ని సమ్స్ కావాలి అని చెప్పంటే అన్ని సమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా అయినా మనం సమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకని చెప్పి మనం ఏం చేయాలి అని చెప్పంటే ఈ యొక్క జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనే టాపిక్ని మనం లైట్ తీసుకోకుండా కొంచెం కేర్గా మనం చేయడం బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇది మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ జీపీ. సో ఇంట్రడక్షన్ ఆఫ్ జీపీ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి nth టర్మ్ ఆఫ్ జీపీ. nth టర్మ్ ఆఫ్ జీపీ దీన్నే మనం జనరల్ టర్మ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో నేను మీకు ఎప్పుడైతే ఏపీ టాపిక్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను మీకు చెప్తానే ఉన్నాను, దీన్ని మనం nth టర్మ్ అని అనొచ్చు, లేదంటే జనరల్ టర్మ్ అని కూడా అనొచ్చు అని చెప్పి నేను చెప్పడం జరుగుతూనే ఉంది. సో మనం nth టర్మ్ ఆఫ్ ఏ జీపీని మనం ఎలా కనుక్కుంటాము అని చెప్పంటే సింపుల్ ఫార్ములా ఏమీ లేదు. ఏంటంటే ఇక్కడ tn ఇజ్ ఈక్వల్ టు టిఎన్నే మనం ఏఎన్ అని కూడా రాసుకోవచ్చు. tn ఇజ్ ఈక్వల్ టు ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n-1. సో ఇది మనకి nth టర్మ్ ఆఫ్ జీపీ. అలానే ఇఫ్ ద nth టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ అ ఫైనైట్ జీపీ కన్సిస్టింగ్ ఆఫ్ m టర్మ్స్. సో ఇప్పుడు మన సిరీస్ ఇట్లా ఉంది, ఏ కామా AR² కామా AR³ కామా అట్లా సో ఆన్ ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n. సో మనం లాస్ట్ నుంచి ఇటు వస్తున్నాం అనుకోండి జీపీ కనుక్కోవడానికి. సో దీనికి సమ్ nth టర్మ్. సో nth టర్మ్ అంటే ఏంటి, మనకి ఇదే కదా nth టర్మ్, AR టు ద పవర్ ఆఫ్ n-1 కన్సిస్టింగ్ ఆఫ్ m టర్మ్స్ ఉన్నాయి. అంటే ఈ మొత్తం మనకి m టర్మ్స్ ఉన్నాయి. సో అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది అని చెప్పంటే జనరల్ టర్మ్ tn ఇజ్ ఈక్వల్ టు AR టు ద పవర్ ఆఫ్ m-n అయిపోతుంది. సో ఈ ఫార్ములా మనకు చాలా ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ n టర్మ్స్ కాబట్టి n-1 అని రాసాం, ఇక్కడ m టర్మ్స్ కాబట్టి n ఏంటి అని చెప్పంటే ఇక్కడ nth టర్మ్ అనమాట. nth టర్మ్ని మనం n తో ఇట్లా మనం మైనస్ రాసుకోవడం జరిగింది అంతే. అక్కడ పెద్ద ఇంకా నేర్చుకోవాల్సినవి అంతగా ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సమ్ టు n టర్మ్స్ ఆఫ్ జీపీ. సో మనం ఏపీలో కూడా ఇట్లానే సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ఏపీ నేర్చుకున్నాం. ఇప్పుడు సమ్ టు n టర్మ్స్ ఆఫ్ జీపీ. సో సమ్ టు n టర్మ్స్ ఆఫ్ జీపీ మనకి టోటల్ 3 కేసెస్ ఉంటాయి. సో 3 కేసెస్ ఏంటంటే ఫస్ట్ నేను ఒక ఈక్వేషన్ రాస్తాను, Sn ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ జీపీని, ఏపీని, హెచ్పీని, ఏజీపీని ఏదైనా కానీ Sn తోనే మనం డినోట్ చేస్తాం. Sn ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ AR² ఏ ప్లస్ AR ప్లస్ AR² ప్లస్ AR³ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n. సో ఇది మనకి వచ్చిన అంటే వాళ్ళు ఇచ్చిన సీక్వెన్స్, ఒక సిరీస్, జీపీ సిరీస్ అంటాం. అంటే ఇది ఒక సీక్వెన్స్, ఏ కామా AR కామా AR² అవన్నీ ఒక సీక్వెన్స్, దాన్ని మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం సిరీస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు Sn ఇజ్ ఈక్వల్ టు ఈ యొక్క సీక్వెన్స్, ఈ యొక్క సిరీస్కి మనం Sn ఎట్లా కనుక్కుంటామంటే ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ టు ద పవర్ ఆఫ్ n డివైడెడ్ బై 1 మైనస్ ఆర్. అలానే ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n-1 డివైడెడ్ బై r-1. నెక్స్ట్ r ఇజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి టోటల్ ఫార్ములాస్. సో ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని చెప్పంటే ఫస్ట్ ఫార్ములా ఎప్పుడు వాడాలి, 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. ఇఫ్ ఆర్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1, ఇఫ్ ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటే మనం ఈ వాల్యూ వాడాలి. గ్రేటర్ దాన్ 1 ఇక్కడ ఈక్వల్ టు మనం రాయకూడదు. ఒకవేళ ఈక్వల్ టు కనుక రాసామనుకో అప్పుడు మనం ఇక్కడ ఇఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 Sn ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 చేస్తే ఇక్కడ 1 మైనస్ 1 ఎనీథింగ్ బై అంటే ఆర్ టు ద పవర్ ఆఫ్ n బై 0, ఇది మనకి ఇన్ఫినిటీ అయిపోతుంది. సో అందుకని చెప్పి మనం ఇఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 Sn ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ నేను క్లారిటీగా రాస్తున్నాను, ఇఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 Sn ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇది మనం జీపీ అనే టాపిక్లో ఈ యొక్క కేసెస్ని మనం గుర్తుంచుకోవడం బెటర్ అనమాట. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ మనం ఒకసారి సాల్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళు ఏమి ఇచ్చారని చెప్పంటే ఇఫ్ ద థర్డ్ టర్మ్ ఆఫ్ జీపీ ఈజ్ 4, దెన్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్. ప్రొడక్ట్ ఆఫ్
ఫస్ట్ 5 టర్మ్స్. సో ఫస్ట్ 5 టర్మ్స్కి ప్రొడక్ట్ రాయమన్నాడు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఏఆర్ స్క్వేర్, సెకండ్ టర్మ్ ఏఆర్, థర్డ్ టర్మ్ ఏఆర్ స్క్వేర్, ఫోర్త్ టర్మ్ ఏఆర్ క్యూబ్, అట్లానే ఫిఫ్త్ టర్మ్ ఏఆర్ టు ద పవర్ ఆఫ్ 4. వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు, థర్డ్ టర్మ్ వాల్యూ అంతా 4, అంటే ఏఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్ అడిగారు, అంటే మనం ఏం చేస్తాం, ఏ ఇంటూ ఏఆర్ ఇంటూ ఏఆర్ స్క్వేర్ ఇంటూ ఏఆర్ క్యూబ్ ఇంటూ ఏఆర్ టు ద పవర్ ఆఫ్ 4. సో ఇక్కడ ఏ 1 2 3 4 5 ఉన్నాయి. సో ఏ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ ఆర్. ఆర్ అన్నిటికీ బేసిస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం పైన పవర్స్ని యాడ్ చేసుకోవాలి. సో 1 + 2 + 3 + 4, దట్ ఇంప్లైస్ ఏ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10. సో ఇది మనకి ఇట్లా వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అని చెప్పంటే ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 అని చెప్పి రాసుకుంటాను. సో మీరు చూడండి, ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ 5 వచ్చింది, ఇక్కడ ఆర్ 2 × 5 10 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏఆర్ స్క్వేర్ వాల్యూ అంతా మనకి 4, దట్ ఇంప్లైస్ 4 టు ద పవర్ ఆఫ్ 5, దట్ ఈస్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ ఇంటూ 4. సో మనకి 4 స్క్వేర్ 16 ఇంటూ 16 ఇంటూ 4, మనకు వచ్చేటప్పటికి 1024. సో ఇది చూసారా, అంటే చిన్న చిన్న సమ్సే మనం ఏం చేస్తామని చెప్పండి, పెద్ద పెద్దగా ఊహించేసుకొని మనం చేయలేము అనమాట, కరెక్ట్గా ప్రాపర్ వేలో మనం చేయలేము. సో అందుకని చెప్పి మనం ఏందని చెప్పంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క దాన్ని మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆలోచించి చేయాలి అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది అనమాట.